ఎవ్రీవన్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ చూద్దాము. నా వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇక ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి టెట్లో 83,711 మంది ఉత్తీర్ణత అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న టెట్ రిజల్ట్స్ వచ్చాయి కదా. పేపర్ 1లో 59%, పేపర్ 2లో 31% అని చెప్పేసి ఇచ్చారు. ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పేపర్ 1కి పేపర్ 2కి సంబంధించిన రిలేటెడ్ ఎంతమంది ఉత్తీర్ణత సాధించారని చెప్పేసి ఉంది. ఇక 2014 నుంచి ఉత్తీర్ణత శాతాలు అని చెప్పేసి ఇలా ఇయర్ వైజ్గా ఇచ్చారనమాట. ఇక్కడ ఇదంతా టెట్ రిజల్ట్స్ గురించి ఈరోజు అప్డేట్స్. ఇక మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. ఆధ్యాత్మికవేత్త వితరణశీలి ప్రిన్స్ అగా ఖాన్ ఇతను చనిపోయారనమాట. ఎవరు మరి ఇతను అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారనమాట, ప్రిన్స్ అగా ఖాన్. అయితే ఇతను అసలు పేరు ఏంటి అంటే ప్రిన్స్ కమ్ ఆలీ హుసేని అంట, ప్రిన్స్ కరీం హాల్ హుసేని. అయితే ఇతనికి మన ఇండియా ఏం చేసిందంటే 2015లో పద్మవిభూషణ్ వచ్చిందనమాట. ఇతనికి పద్మవిభూషణ్ వచ్చింది 2015, చాలా ఇంపార్టెంట్. ప్రిన్స్ అగా ఖాన్. అప్పుడు రాష్ట్రపతి ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. సో ఇదొక అప్డేట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఈ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి కదా, ఉత్తరాఖండ్లో 38వ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి కదా. అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన పర్సన్, ఆంధ్రప్రదేశ్లో ఇంకో 3 పథకాలు చేరాయి అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి పసిడి పథకం అనమాట. ఎవరు అంటే కనోయ్ స్లామ్లో అనే గేమ్లో నాగిడి గాయత్రికి వచ్చిందనమాట. కనోయ్ స్లామ్లో అంటే దాన్నే K1 అంటారు. K1లో నాగిడి గాయత్రి పసిడి పథకం లభించింది అంట తనకి. కనోయ్ స్లామ్ గాయత్రి పసిడి పథకంతో మెరిసింది అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్లో టీ గణేష్ మణిరత్నం మాదల సూర్య అంశిని జోడి రజతం సాధించిందంట. ఆర్చరీలో రజతం, ఇద్దరు జోడి రజతం వచ్చిందంట. కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో టీ రత్నం కాంసం చేయించుకున్నానంట ఇంతకు ముందుకు బిఫోర్. సో ఇప్పుడైతే వీళ్ళకు 3 మెంబర్స్కి వచ్చింది. మరి తెలంగాణ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో 4 పథకాలు గెలుచుకుంది. అందులో 1 స్వర్ణం 3 కాంస్యాలు ఉన్నాయి అని నిన్ననే చూసాం కదా తెలంగాణ గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 3 స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలు సహా 8 పథకాలు నెగ్గిందనమాట. సో ఇది 38వ జాతీయ క్రీడకు సంబంధించింది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తెంపేసుకుంటున్న ట్రంప్ అని వచ్చింది. ఇంతకుముందుకే ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా వైదొలిగినట్టు ఉంది, న్యూస్ అప్డేట్ చూసాం కదా. సో ఇక ఐరాస మానవ హక్కుల కౌన్సిల్కు గుడ్ బై అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే USAID ఉద్యోగులకు సామూహిక సెలవు అని చెప్పేసి ఈ అప్డేట్ చూసుకోవాలి. సో ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కూడా గుడ్ బై చెప్తున్నట్టు ఇక్కడ న్యూస్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే శాశ్వత న్యాయమూర్తులుగా 3 హైకోర్టు అదనపు జడ్జీలు అంట. సుప్రీంకోర్టు కొలిజియం ఆమోదం. మరి ఏ రాష్ట్రాలకు అంటే ఫస్ట్ తెలంగాణ అండ్ మద్రాస్ అనమాట. అంటే తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ మద్రాస్ హైకోర్టులోని 5 అదనపు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు అంట. అయితే ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం ఆమోదం తెలిపింది అంట. సో మరి తెలంగాణకు ఎవరు అంటే తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ లక్ష్మీనారాయణ అరిశెట్టి, అలాగే జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ K సుజన, వీళ్ళు 3 పర్సన్స్ ఏమో తెలంగాణకి. మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణ్, జస్టిస్ పెరిసామి విడుదలై ఉన్నారనమాట. సో ఇది చూసుకోవాలి తెలంగాణ రిలేటెడ్. అలాగే ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ ఆవిష్కరణకు నడుం కట్టిన ICMR. అసలు ICMR అంటే ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట, ICMR. సో దేనికి అంటే బర్డ్ ఫ్లూకి. దాన్ని ఏమంటారు అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనమాట. సో దానికి వ్యాక్సిన్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా
నిన్న మొన్న రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఒకసారి రివైజ్ చేద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, దీనినే GSECను ఏ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటీవల గూగుల్ సంస్థ నిర్ణయం తీసుకుంది అంటే హైదరాబాద్లో అనమాట. ఎక్కడ? హైదరాబాద్లో. సో ఏంటి అంటే ఈ కేంద్రం ఏర్పాటుకు గూగుల్, తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట. ఈ కేంద్రం ఆసియా పసిఫిక్లో గూగుల్కు రెండో కేంద్రంగా నిలిచింది. ఆసియాలోనే సెకండ్ వన్ అంట హైదరాబాద్లో చేయడం. తొలి కేంద్రాన్ని టోక్యోలో ఏర్పాటు చేశారంట. ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే ఇది 5వ కేంద్రంగా నిలవనుంది అని చెప్పేసి అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక టన్నల్ ప్రైజ్ 2024ను ఇటీవల లండన్లో ఎవరికి ప్రదానం చేశారు అని చెప్పేసి, టన్నల్ ప్రైజ్ అనమాట. ఎవరికి అంటే సో గ్లాస్కోలో జన్మించిన స్కాటిష్ సిక్కు కళాకారిణి అనమాట. ఎవరు అంటే జస్టిన్ కౌర్ అనమాట. జస్టిన్ కౌర్కి ఇచ్చారు ఈ టర్నర్ ప్రైజ్ని. అయితే సమకాలీన కళారంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటిగా పేరుగాంచిన దీన్ని 1984 ఏర్పాటు చేశారంట. సో వాళ్ళు అంటే ఈ విజేత గ్రహీతకు 25,000 పౌండ్లు అందజేస్తారంట పురస్కార గ్రహీతకు. ఇదొకటి. ఇంకొకటి చూసుకున్నట్లయితే అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. డిసెంబర్ 5న జరుపుకుంటారు. ప్రతిష్టాత్మక ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ సో 2024ను ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. ఎవరు అంటే మరియా విక్టోరియా జువాన్ అంట. బెంగళూరులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇక వర్డ్ ఆఫ్ ది డే చూసుకున్నట్లయితే ఇక్కడ గ్లటనస్ అనమాట. గ్లటనస్ GLUTTONOUS గ్లటనస్. గ్లటనస్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి అంటే తిండిపోతూ అతిగా ఆరగించేవాడు అని చెప్పేసి అనమాట. సినోనిమ్స్ చూసుకున్నట్లయితే గ్రీడీ అండ్ ఓరాషియస్ అనమాట. యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే మోడరేట్ అండ్ రీస్ట్రెయిన్డ్. ఇట్లాంటి క్వశ్చన్సే కదా మనకి ఇంగ్లీష్లో వస్తాయి అన్నమాట మనకి. సో ప్రతి ఎగ్జామ్లో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకే డైలీ ఒక వర్డ్ నేర్చుకున్నట్లయితే బాగుంటుంది. సో గ్లటనస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే ఈజ్ గ్లటనస్ అపిటైట్ మేడ్ హిమ్ హీట్ అండ్ ఎంటైర్ పిజ్జా అలోన్ అని చెప్పేసి అన్నారు. సో గ్లటనస్ అంటే ఎక్కువ తినేవాళ్ళని గ్లటనస్ అంటారు. ఇది అప్డేటు. ఇక ఈనాడు ప్రతిభలో కొన్ని ఏంటి అంటే DSC ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే నిపుణ వీక్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి కదా. అయితే జనవరి 28న స్టార్ట్ అయ్యాయి, ఫిబ్రవరి 14th వరకు జరుగుతాయి అన్నమాట. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక అప్డేట్, మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఖేలో ఇండియా అంటే 5వ శీతాకాల ఖేలో ఇండియా క్రీడలు లడఖ్లో జరిగాయి అన్నమాట. సో జనవరి 23 నుంచి 27 వరకు నిర్వహించారు. పథకాల పట్టీలో లడఖ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో శీతాకాలం ఇది 5వది శీతాకాల ఖేలో ఇండియా క్రీడలు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే బిమ్కాయిన్ అంటే దేశంలో తొలిసారి విద్యారంగానికి చెందిన క్యాంపస్లో బ్లాక్ చైన్ సాంకేతికతో పనిచేసే డిజిటల్ కరెన్సీ అనమాట. సో ఎవరు ప్రవేశపెట్టారు అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉమ్మడి పౌర స్మృతిని ఉత్తరాఖండ్ జనవరి 27 నుంచి అమలు చేస్తుంది అని చెప్పేసి మనం న్యూస్ చూసుకున్నాం కదా, అదే అనమాట. సో ఆర్టికల్ 44లోని ఉమ్మడి స్మృతి అమలుకు సంబంధించిన అంశం ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 44 అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సో ప్రపంచ చిత్తడి నేలల నగరాల జాబితాలో దేశంలోని ఇండోర్, ఉదయ్పూర్ స్థానం దక్కింది అని చెప్పేసి ఉంది. ఈ జాబితాలో చేరిన భారత తొలి నగరాలు ఇవే. సో రామ్సర్ ఒప్పందంలో ఉంటూ నిర్వహణ సరిగా ఉన్న వాటిని ఈ జాబితాలో చేరుస్తారనమాట, ఇండోర్, ఉదయ్పూర్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ సో డేస్ ఇంపార్టెన్స్కి డే ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమెరికా చేతిలో మెరుపు శక్తి, కాంతి వేగంతో శత్రువుపై దాడి అని చెప్పేసి అని ఉందన్నమాట. అంటే ఏంటి అంటే లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన అంటే దేశం ఏది అని చెప్పేసి అడగవచ్చు. లేజర్ ఆయుధం అమెరికాను గుర్తుపెట్టుకోండి. సో ఇది
చెప్పాను కదా ప్రిన్స్ ఆగా ఖాన్ చనిపోయారని చెప్పేసి, తన గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆగా ఖాన్ 2015లో ఇతనికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఏవైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.